तीसरा, माफियाओं अपराधियों को बढ़ावा। चौथा, परिवारवाद। और पांचवा, करप्शन। इन 5 निशानों से मिलकर कांग्रेस का पंजा बनता है। अब तेलंगाना में भी लोग कांग्रेस के इस पंजे को महसूस कर रहे हैं। మిత్రులారా, కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటుందో అక్కడ పంచసూత్రాల పేరు మీద రాజకీయాలు చేస్తూ ఏ రకంగా మొదటిగా అబద్దాలు, తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలు, మాఫియా మరియు నేరస్తుల ప్రోత్సహించడము, 4వది కుటుంబ పాలన, 5వది అవినీతి. ఈ పంచసూత్రాలు కలిస్తే ఇది చేతి గుర్తు అవుతుంది. ఈ పంచసూత్రాలు, ఈ చేతి గుర్తులు తెలంగాణలో కూడా ఏ రకంగా ప్రజలు అనుభవిస్తున్నారో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. तेलुगु फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर जैसी सुपरहिट फिल्म दी। लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है। ट्रिपल आर फिल्म ने पूरी दुनिया में भारत का नाम रोशन किया, लेकिन ये डबल आर टैक्स भारत के लिए शर्मिंदगी बढ़ा रहा है। इस डबल आर टैक्स की तेलंगाना में हर तरफ चर्चा है कि तेलंगाना के जो उद्योगपति है, जो ठेकेदार है, उनको कुछ परसेंट डबल आर टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है। आरोप है कि यहां टोटल जितनी वसूली होती है उसमें से एक खास हिस्सा डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है। मुझे पता है आप सब ये डबल आर टैक्स से बहुत ही त्रस्त है। मुझे ज्यादा विस्तार में जाने की जरूरत नहीं है। आप समझ गए होंगे ये डबल आर कौन है। మిత్రులారా, తెలంగాణ సినీ పరిశ్రమలో త్రిబుల్ ఆర్ అనే సినిమా సూపర్ హిట్ అనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు తెలంగాణలో అంతకుమించి ఈరోజు డబుల్ ఆర్ ట్యాక్స్ పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో చర్చ జరుగుతూ ఉన్నది. ప్రపంచమంతా కూడా గర్వపడితే త్రిబుల్ ఆర్ సినిమా వల్ల ఇప్పుడు మన దేశం సిగ్గుపడుతున్నది తెలంగాణలోని డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల. అందుకనే ఈరోజు డబుల్ ఆర్ ట్యాక్స్ ద్వారా ఏ పారిశ్రామికవేత్తల ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు ఆ ట్యాక్స్ మీద వసూలు చేస్తున్నారో అందులో పెద్ద ఎత్తున ఇవాళ ఢిల్లీకి ఆ నల్ల దళాన్ని కప్పం కడుతూ ఉన్నారు ఈ తెలంగాణలోని ఈ అధికారులు. కాబట్టి ఈ యొక్క డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు, మరి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో, ఎవరికి కప్పం కడుతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. भाइयों बहनों, अगर आपने ये डबल आर टैक्स पर लगाम नहीं लगाई तो ये 5 साल में आपको ऐसा बर्बाद कर देगा, तेलंगाना फिर खुदा खड़ा नहीं हो पाएगा। पहले
टीआरएस बीआरएस ने तेलंगाना को बर्बाद कर दिया। अब ये डबल आर वो भी बर्बाद करेगा और इसलिए उसको लगाम लगाने के लिए इस बार तेलंगाना से सभी भाजपा को जिता करके दिल्ली भेजो तो वो डरेगा और लगाम रहेगी। మిత్రులారా, ఈ ప్రభుత్వం ఏదైతే కొత్త పంత ఎంచుకున్నదో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరు మీద తెలంగాణను దోచుకుంటున్నది కాబట్టి తెలంగాణ పూర్తిగా వినాశనమయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది. గతంలో బీఆర్ఎస్ కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నదో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే, ఒక గూటి పక్షులే. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు విముక్తి కావాలంటే బీజేపీని గెలిపించాలి. త్వరలో తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణను ఆదుకోవాల్సిందిగా మీతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. साथियों, कांग्रेस पार्टी ने आपको लूटने के लिए एक और नया तरीका निकाला है। अगर कांग्रेस सरकार बनी तो ये लोग इनहेरिटेंस टैक्स लाने की बात कर रहे हैं, यानी आपकी जीवन भर की कमाई, आपने जो बचा करके रखा है, जिंदगी भर मेहनत करके जो कमाया है और आपकी इच्छा है कि मरने के बाद ये आपकी संपत्ति, आपने जो कमाया है वो आपके संतानों को मिले। लेकिन कांग्रेस ऐसा टैक्स लाने वाली है कि अब आपने जो कमाया है वो पूरा का पूरा आपके बच्चों को नहीं दे सकेंगे। आधे से ज्यादा 55% ये कांग्रेस ने वसूल करने की योजना बना ली है। आपको कांग्रेस के इन खतरनाक इरादों से सावधान रहना है। మిత్రులారా, ఒకవేళ పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మన వారసత్వ ఏదైతే సంపద ఉన్నదో ఆ సంపద నుంచి కొత్త రకం పంత ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నది. అది 55% మన సంపద నుంచి మన పిల్లలకు దక్కకుండా ఇవాళ కాంగ్రెస్ దాన్ని కాజేసేదానికి కుట్రలు కుతంత్రాలు పన్నుతా ఉన్నది. కాబట్టి ఈ భయానకమైనటువంటి నిర్ణయాల పట్ల మన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లేనట్లయితే మన తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఈ ఆస్తిలో 55% ఈ కాంగ్రెస్ దోచుకునేదానికి ఇవాళ ఏదైతే పన్నాగం పడుతున్నదో మీరందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. पहले बीआरएस ने तेलंगाना को लूटा और अब कांग्रेस वाले लूट रहे हैं। आप देखिए, बीआरएस ने कालेश्वरम प्रोजेक्ट का इतना बड़ा स्कैम किया। जब कांग्रेस विपक्ष में थी तो सरकार बनने के बाद इसकी जांच करने की बातें कर रही थी, लेकिन जैसे ही सरकार बनी कांग्रेस कालेश्वरम स्कैम की फाइलें दबाकर बैठ गई। और जब बीआरएस सत्ता में थी तब उन्होंने केस फॉर वॉट मामले की जांच को आगे नहीं बढ़ने दिया। మిత్రులారా, మొదట ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా దోచుకున్నదో మనందరికీ తెలిసిందే. ఆనాడు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు పేరు మీద జరిగిన కుంభకోణము, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకున్నదో ఆ రోజు మాట్లాడినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైల్ అన్ని కూడా తొక్కిపెట్టి ఏ రకంగా ఇవాళ
ద్వంద్వ నీతి అవలంబిస్తున్నదో మనమందరం కూడా గమనిస్తా ఉన్నాము. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా ఇద్దరు కూడా తోడు దొంగలు కాబట్టి ఒకరినొకరు కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. कांग्रेस बीआरएस दोनों अलग नहीं बल्कि दोनों एक ही करप्शन रैकेट के मेंबर्स हैं। कांग्रेस बीआरएस का ये करप्शन रैकेट कहां तक फैला हुआ है ये दिल्ली के लीकर स्कैम से भी पता चलता है। दिल्ली में जिस पार्टी ने लीकर स्कैम किया उसमें बीआरएस के लोग शामिल निकले और उसी पार्टी से दिल्ली में कांग्रेस का अलायंस है। इसलिए जब इस स्कैम पर कार्रवाई हुई तो करप्शन रैकेट के ये सारे मेंबर्स एक दूसरे के समर्थन में आ गए। మిత్రులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదని తోడు దొంగలని చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఈ ర్యాకెట్ కమిటీలో ఇద్దరు కూడా సభ్యులే. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఒక పార్టీ అవినీతికి పాల్పడితే ఆ పార్టీతో కలిసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మద్యం కుంభకోణంలో పాల్పడ్డదో అటువంటి పార్టీతో ఇవాళ బీఆర్ఎస్ ఆ రకంగా అలయన్స్ లో కొనసాగుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఆ ఢిల్లీ పార్టీతో అనుబంధంగా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ వేరు కాదనే విషయాన్ని, కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సి నేను కోరుతా ఉన్నాను. बीजेपी किसान कल्याण को प्राथमिकता देती है, लेकिन कांग्रेस हमारे अन्नदाता को भी धोखा देने में पीछे नहीं है। तेलंगाना में कांग्रेस ने सरकार बनने के 100 डेज के भीतर किसानों का कर्ज माफ करने का वादा किया था। वो वादा आज तक पूरा नहीं हुआ। पैडी पर 500 रुपये पर क्विंटल देने का वादा भी इन्होंने किया था। अब ये उस वादे के बारे में भी मुंह पे ताला लगा दिया है, बोलने को तैयार नहीं है। మిత్రులారా, భారతీయ జనతా పార్టీ రైతులను అన్నదాతగా భావిస్తూ వారు భగత్ స్వరూపులుగా ఇవాళ మన ప్రభుత్వం వాళ్ళను కొనియాడుతూ ఉన్నది. కానీ ఇవాళ కాంగ్రెస్ ఏ రకంగా రైతులను మోసం చేస్తూ ఉన్నదో తెలంగాణలో మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు రైతుల యొక్క 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ 100 రోజులు పూర్తయిపోయింది. రైతులు ఈ రకంగా మాఫీ చేయకుండా రుణాన్ని మోసం చేస్తున్నారు మనం చూస్తున్నాము. వరి మీద 500 బోనస్ ప్రకటిస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇవాళ 100 రోజులు గడువు అయిపోయింది. ఈ 500 బోనస్ ఇవ్వకుండా ఏ రకంగా ఇవాళ మోసం చేస్తుందో గమనించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. साथियों, कांग्रेस को ताकत गरीब को गरीब बनाए रखने से मिलती है। तेलंगाना के मेरे नौजवान साथियों, आपका प्यार इतना है, आपका उत्साह इतना है, मैं आपके इस प्यार के लिए
साथियों, ये आपका उत्साह, आपका प्यार इतना जबरदस्त है कि आज ये डबल आर की नींद उड़ जाएगी। మిత్రులారా యువకులారా మీ ఉత్సాహాన్ని ప్రేమను చూస్తూ ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వము మరి కనువిప్పు కావాలి. साथियों, कांग्रेस को ताकत गरीब को गरीब बनाए रखने से मिलती है। इसलिए गरीब, दलित, पिछड़ा और आदिवासी हो या देश की महिलाएं हो, कांग्रेस ने कभी उन्हें आगे बढ़ने नहीं दिया। कांग्रेस राज में नारी शक्ति ने जन्म से लेकर जीवन तक हर जगह तकलीफ उठाई है। बेटी पैदा होती थी तो उसकी पढ़ाई सबसे कठिन चुनौती होती थी। स्कूलों में शौचालय न होने से बेटियों को स्कूल बीच में ही छोड़ना पड़ता था और इसलिए हमने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान शुरू किया। हर स्कूल में बेटी के लिए अलग टॉयलेट बनवाए। अब बेटियां भी शिक्षा में भी आगे बढ़ रही है। आज पीएम आवास में बनने वाले घर भी मुख्य रूप से महिलाओं के नाम पर ही दिए जा रहे हैं। మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదలను పేదవాళ్ళుగానే మార్చడానికి ప్రయత్నం చేశారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడ్డ వర్గాలు, మహిళలు ఏ రకంగా వెనక్కి నెట్టేశారో, నిర్లక్ష్యం చేశారో మీరందరూ చూశారు. కానీ మా ప్రభుత్వము మహిళా శక్తి పేరు మీద, నారీ శక్తి పేరు మీద అబ్బాయిలు చదువుకునేదానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రత్యేకంగా పాఠశాలలో అమ్మాయిలకు టాయిలెట్లు విధిగా నిర్మించి ఏ రకంగా ఆ అమ్మాయిలను ఆ రకంగా శక్తివంతం చేస్తా ఉన్నాము. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద పేదలకు నిర్మించే పక్క ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నామంటే మహిళలకు ఇవాళ మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా మీరు ఇవాళ గమనిస్తా ఉన్నారు. साथियों, कांग्रेस सरकारों में महिलाओं के अधिकार ही खतरे में नहीं पड़े, महिलाओं की सुरक्षा भी खतरे में पड़ी है। महिलाओं की सुरक्षा और वोट बैंक में इन्हें जब चुनना होता है तो ये वोट बैंक चुनते हैं। बीजेपी के लिए महिलाओं की सुरक्षा, महिलाओं का सम्मान ये सर्वोपरि है। कोई भी व्यक्ति चाहे वो कितना भी बड़ा क्यों ना हो, अगर वो महिलाओं के सम्मान के साथ खिलवाड़ करता है तो उसे बख्शा नहीं जाना चाहिए। हमने इन 10 वर्षों में महिला सुरक्षा को लेकर कड़े कानून बनाए हैं। फांसी तक की सजा का कानून हमने बनाया है। अगले 5 वर्षों में हम इसी दिशा में और मजबूती से काम करेंगे। మిత్రులారా, మహిళల అధికారాలే కాదు కాంగ్రెస్ పార్టీ హరించింది, మహిళలకు కూడా రక్షణ లేకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఏదైతే పాల్పడ్డదో ఇవాళ మా ప్రభుత్వం ఖచ్చితంగా మహిళల రక్షణ కోసము అవసరమైనటువంటి కొత్త చట్టాలు తీసుకురావడమే కాకుండా మహిళలను గౌరవించకుండా కించపరిచేటువంటి ఏ వ్యక్తులైనా శక్తులైనా ఉరిశిక్ష సైతం విధించేటువంటి
ఒక కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇవాళ మహిళలను ఆదరిస్తుంది, గౌరవిస్తుంది మా ప్రభుత్వము. साथियों, जब एक सरकार मजबूत होती है, जब एक सरकार निर्णायक होती है और एक सरकार जो सिर्फ और सिर्फ देशभक्ति से काम करती है, तो वो कैसे इतिहास रच सकती है, आप सब देख रहे हैं. अयोध्या में भव्य राम मंदिर इसका उदाहरण है. प्रभु राम मंदिर की प्रतीक्षा 500 वर्षों से थी. जो मंदिर आजादी के तुरंत बाद बनाया जाना चाहिए था, वो सपना आज दिल्ली में मजबूत सरकार होने के कारण आंखों के सामने पूरा हो गया. अब आप मुझे बताइए, ये अयोध्या में राम मंदिर बना के नहीं बना? बना के नहीं बना? किसने बनाया? किसने बनाया? किसने बनाया? ये अयोध्या का राम मंदिर मोदी ने बनाया है. ये अयोध्या का राम मंदिर आपके एक वोट के कारण बना है. आपके मजबूत वोट ने, देश में से जो मजबूत वोट मिला, हमें पूर्ण बहुमत मिला और इसके कारण ये भगवान राम का मंदिर बना. हमारे लिए एक एक वोट आपके सपनों को लेकर के आता है और हमारी एक एक पल आपके सपनों को संकल्प बनाने के लिए हम खपा देते हैं. साथियों, हमारे लिए तो आपका एक एक वोट सर्वोपरि है. हमारे लिए तो आपका सपना सर्वोपरि है. कांग्रेस के लिए उनका वोट बैंक ही सर्वोपरि है. जो कांग्रेस का वोट बैंक नहीं, उसकी आस्था कांग्रेस के लिए कोई मायने नहीं रखती. इसलिए यहां तेलंगाना में हमारे पर्व त्योहारों पर रोक लगाने की कोशिश हो रही है. हैदराबाद में राम नवमी की शोभा यात्रा तक पर प्रतिबंध लगाया जा रहा है ताकि वोट बैंक नाराज ना हो जाए. మిత్రులారా, ప్రభుత్వం పటిష్టంగా నిర్ణయాత్మకంగా ఉంటే దేశభక్తి ఏ రకంగా కొత్త చరిత్రను సృష్టిస్తామో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయిందంటే అది నిజంగా మీ అందరి యొక్క సమర్థతతోనే, మీ అందరి యొక్క సహకారంతోనే సాధ్యమైంది. స్వాతంత్రం పూర్వమే ఈ రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉంది. కానీ ఢిల్లీలో పటిష్టమైన ప్రభుత్వం లేకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? మోదీయే ఈ బ్రహ్మమైనటువంటి మందిరం కట్టారని మీరు అనుకుంటున్నారు. కాదు, మీరందరూ కూడా వేసిన ప్రతి ఓటు వల్ల ఒక పటిష్టమైనటువంటి, ఒక సమర్థమైనటువంటి ప్రభుత్వం ఏర్పడడం వల్లనే ఈ మందిరం సాధ్యమైంది. మీ యొక్క సహకారంతోనే ఈ మందిరం నిర్మాణమైంది. అందుకనే మీరు వేసే ప్రతి ఓటు మీ కలలను సాకారం చేయడానికి మేము ఉపయోగపడతాము తప్పితే మీ కలలు సాకారం చేయడానికి, మీ కన్న కలను కూడా నిజం కావాలంటే మా జీవితం అంతా కూడా ఈ దేశం కోసం దారపోశాము. కాబట్టి కాంగ్రెస్ ఏనాడు కూడా ఈ దేశం కోసం కాదు,
ప్రతి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఓటు కోసం పట్టపిస్తుంది తప్పితే మెజార్టీ ప్రజల యొక్క విశ్వాసాలకు భంగం కలిగే విధంగా ఏ రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందో ఇవాళ మనం తెలంగాణలో హైదరాబాద్ లో చూస్తున్నాము. మన పండుగలు నిర్వహించుకోవాలంటే అనేక ఆంక్షలు, మన పండుగలు జరుపుకోవాలంటే అనేకమైన షరతులు. చివరికి హైదరాబాద్ లో భవ్యమైనటువంటి శ్రీరామ నవమి శోభయాత్ర జరపాలంటే కూడా ఈ ప్రభుత్వము ఎన్ని ఆంక్షలు విధించిందో, ఎన్ని రకాల వేధింపులకు చేసిందో కేవలము ఒక వర్గం వారి ఓట్ల కోసమనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిగా నేను కోరుతా ఉన్నాను. साथियों, जब तेलंगाना संयुक्त आंध्र प्रदेश का हिस्सा था तब 2004 और 2009 में उस संयुक्त आंध्र ने कांग्रेस को रिकॉर्ड संख्या में एमपी एमएलए दिए थे. कांग्रेस ने यहां एससी, एसटी, बीसी की चिंता करने की जगह उनके आरक्षण पर डाका डालना शुरू कर दिया. कांग्रेस ने तब के आंध्र प्रदेश को तुष्टीकरण की प्रयोगशाला बना दिया था. कांग्रेस ने बीसी के हक का आरक्षण उठाकर मुस्लिमों को दे दिया. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009లో రికార్డు స్థాయిలో ఎంపీలను గెలిపించారు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను హరించడమే కాకుండా ఏ రకంగా వాళ్ళ అధికారాలను కాలరాసిందో మీరు కల్లారా చూశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల హక్కులను కాలరాసి ఓబీసీలో ఉన్న వాటాలను ముస్లింల కోసం ఏ రకంగా ఆ రిజర్వేషన్ కల్పించి ఓబీసీల యొక్క హక్కులను కాలరాశారు. కాబట్టి కేవలం ముస్లింల మెప్పు కోసము బీసీలను ఏ రకంగా వాళ్ళను ఇవాళ అధికారులకు కోసారో మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ కాంగ్రెస్ యొక్క ద్వంద్వ నీతితో కూడా ఆలోచన చేయాల్సిగా నేను కోరుతా ఉన్నాను. भाइयों बहनों, आप मुझे बताइए, हमारे तेलंगाना में और हमारे इस इलाके में जो लिंगायत समाज के लोग हैं, जो मराठा समाज के लोग हैं, उसमें 26 कास्ट ऐसी है जो ओबीसी में जाने के लिए मांग कर रही है. लंबे अरसे से चर्चा चल रही है. ये कांग्रेस वालों को हमारे मराठी भाई बहन या हमारे लिंगायत भाई बहन इन 26 जातियों को ओबीसी बनाना मंजूर नहीं है, लेकिन मुसलमानों को रातों रात ओबीसी बना देते हैं. మిత్రులారా, తెలంగాణలో మీరందరూ ఆలోచన చేయండి. ఒక పెద్ద సమాజం లింగాయత్ సమాజము, మరాఠా సమాజము ఈ తెలంగాణలో అయితే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయకుండా దాదాపు ఇంకా 26 బీసీ కులాలు కేంద్ర జాబితాలో చేరాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా విస్మరించి కేవలము రాత్రికి రాత్రి ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చి ఇవాళ లింగాయతులను, మరాఠీలను కాకుండా 26 బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకుండా ముస్లింలను చెప్పించేటువంటి ప్రయత్నాలకు ఏ రకంగా కాంగ్రెస్ పూనుకున్నదో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాల్సిగా నేను కోరుతా ఉన్నాను. हमारा बंजारा समाज जब भी हमारे बंजारा समाज को देखें, सेवालाल महाराज की हमें पुण्य स्मृति हो जाती है. आपने कभी बंजारा समाज में क्रिमिनल हुए ऐसा सुना है क्या? सेवाभावी लोग हैं, समाज में अच्छी जिंदगी जीने वाले लोग हैं, लेकिन उस बंजारा समाज की भी आशा अपेक्षाओं पर टीआरएस, बीआरएस, कांग्रेस सबने पानी फेर दिया है. మిత్రులారా, మన యొక్క తెలంగాణలో
బంజారా సమాజం అంటే లంబాడీ సమాజము ఏదైతే ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఆ సేవాలాల్ యొక్క ప్రభుకు మనమందరం కూడా ఏ రకంగా మరి మనస్పూర్వకంగా గౌరవిస్తామో అటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బంజారాలు లంబాడీలు ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్లను నేరస్తులుగా పరిగణించేటువంటి గత కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఏ రకంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడాయో ఈ రెండు పార్టీలు ఆ సమాజాన్ని కూడా పూర్తిగా వంచి దగా చేసి మోసం చేశాయి. भाइयों बहनों, ये इतने बड़े संविधान लेकर के दुनिया को मूर्ख बनाने वाले लोग, रात दिन आरक्षण के नाम पर झूठ बोलने वाले लोग, ये हमारे तेलंगाना में मादिगा समाज पर क्या बीती है। और मैंने मादिगा समाज को वादा किया हुआ है, मैं उनके लिए लड़ाई लड़ूंगा। और हमारे दलित भाई बहनों में जो वर्गीकरण की मांग है वो उनका हक है, उसको वो मानने को तैयार नहीं है। మిత్రులారా, పొద్దున్న లేస్తే ఈ పార్టీలు రాజ్యాంగం గురించి లేకపోతే రిజర్వేషన్ల గురించి దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలు మోసం చేస్తూ ఉన్నాయో, సామాజిక న్యాయం అంటే ఆ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న నేను ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి మాదిగలకు న్యాయం చేయడానికి ఎస్సీ వర్గీకరణ కోసము కట్టుబడి ఉన్నానని చెప్పి వాళ్ళలో ఒకరిగా నేను ఈ పోరాటానికి అండగా ఉంటానని చెప్పి భరోసా కల్పిస్తున్నాను, హామీ ఇస్తున్నాను. మాదిగలు మీరు న్యాయమైన కోరికలకు భారతీయ జనతా పార్టీగా మేము అండగా ఉన్నామని చెప్పి కూడా పూర్తి విశ్వాసం కల్పిస్తా ఉన్నాము. साथियों, एक कांग्रेस पार्टी को जन्म से ही ये हमारे संविधान के प्रति नफरत है। जो संविधान बाबा साहब अंबेडकर ने दिया था, अगर वो संविधान की प्रत देखें, वो संविधान की प्रत देखें तो उसके ऊपर एक एक पत्ते पर रामायण महाभारत का चित्रांकन है। हमारी संस्कृति, हमारी परंपरा का चित्र है उस पर। और हमारे संविधान की, भारत की महान सांस्कृतिक विरासत के साथ उसको कड़ी रूप के जोड़ने का एक अद्भुत प्रयास था। लेकिन कांग्रेस पार्टी ने सबसे पहला काम किया, जब संविधान की वो पहली प्रत कपबोर्ड में रख दी और फिर जो संविधान देश के सामने रखा, भारत की महान संस्कृति और परंपरा की जो लिंक थी, जहां से संविधान आगे बढ़ना था, उस लिंक को तोड़ दिया। वो सारे चित्र हटा दिए और खोखा बना करके रख दिया। पहले ही दिन उन्होंने संविधान का अपमान करना शुरू कर दिया था। మిత్రులారా, కాంగ్రెస్ మొదటి నుంచి కూడా జన్మత మన రాజ్యాంగం పట్ల గాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల గాని ఏమాత్రం కూడా గౌరవం లేకుండా రాజ్యాంగంలో ప్రతిసారి కూడా ఏ రకంగా అవమానపరిచే విధంగా వ్యవహరించారో మనం చూస్తూ వస్తా ఉన్నాము. రాజ్యాంగంలో రచించినటువంటి దాంట్లో ప్రతి పేజీలో కూడా రామాయణము మహాభారతము ఏ రకంగా మన భారత యొక్క జీవిత సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి ఆ యొక్క లింక్ ను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా దాన్ని తుడిచివేసే ప్రయత్నం చేసిందో, మొదటగానే అంబేద్కర్ గారు గొప్ప ప్రయత్నం చేసి మన సంస్కృతితో మహాభారత్లో రామాయణం జోడించి ఆ యొక్క మరి సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బుద్ధిపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే ఆ యొక్క రామాయణాన్ని మన సంస్కృతిని ఆ రకంగా విడదీసి ఏ రకంగా రాజకీయాలకు పాల్పడుతుందో మనం గమనిస్తా ఉన్నాము. ये शाहजहां के दादी के पिताजी, देश के पहले प्रधानमंत्री, उन्होंने ये पाप किया था। उसके बाद उनकी दादी की बारी आई। उनकी दादी ने संविधान को चूर चूर कर दिया, देश में आपातकाल लगाया, देश के लोकतंत्र को ताले में बंद कर दिया, देश के लाखों लोगों को जेलों में बंद कर दिया, अखबारों को ताले लगा दिए। संविधान का घोर अपमान पहले
पहले प्रधानमंत्री उनकी दादी के पिताजी ने किया, फिर बड़ा अपमान उनकी दादी ने किया। మిత్రులారా, ఈ యువరాజు ఏదైతున్నాడో ఆ యువరాజు ముత్తాత మొదటి ప్రధాని ఈ రాజ్యాంగాన్ని ఏ రకంగా అవహేళన చేశారో, అవమానపరిచారో పూర్తి బాధ్యులు వారే. వారి తర్వాత వీరి నానమ్మ ఏ రకంగా ఆ రాజ్యాంగాన్ని ఏ రకంగా తూట్లు పట్టిందో, తమ రాజకీయ అవసరాల కోసం ఏ రకంగా రాజ్యాంగాన్ని సమయానికి మార్చివేసిందో, సమయానుబద్ధంగా ఎమర్జెన్సీని విధించి ఏ రకంగా మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా ఏ రకంగా రాజ్యాంగాన్ని చులకన చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబ సభ్యులది, ఈ యువరాజ తాత ముత్తాతలది, నానమ్మది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిగా కోరుతా ఉన్నాను. तीसरा पाप, इनके पिताजी जब प्रधानमंत्री थे शाहजादे के, उन्होंने एक ऐसा कानून लाने की कोशिश की, ये संविधान की बातें करने वाले जरा अपने जरोखे में देख ले, उन्होंने ऐसी बातें की, देश के मीडिया को, देश के अखबारों को डराने के लिए एक ऐसा भयंकर कानून लाए, देश का सारा मीडिया मैदान में आ गया, देश का विपक्ष मैदान में आ गया, संविधान के रक्षक भारतीय जनता पार्टी के लोग मैदान में आ गए और उनके पिताजी को झुकना पड़ा और वो जो संविधान पे खिलवाड़ की कोशिश करती थी वो उनको रोकना पड़ा। ये संविधान को उनके परिवार के 3 लोगों ने तबाह कर दिया है। మిత్రులారా, వీళ్ళు చేసిన పాపాలు సామాన్య పాపాలు కాదు. వారు చేసినటువంటి 3వ పెద్ద పాపం ఏదైతుందో ఆ రోజు ఏ రకంగా మీడియాను, పత్రికలను, వాళ్ళ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని హరింపజేసి వాళ్ళ మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారో, వాళ్ళను ఏ రకంగా లొంగదీసే కుట్రలు పన్నారో, కానీ ఆనాడు ఈ భయానక చట్టాలను ఎదిరించింది, పోరాటం చేసింది ఆనాడు ప్రతిపక్షాలు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సర్వంగా పోరాటం చేసి అన్ని విధాలు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగానికి పరిరక్షణకు పాటుపడింది భారతీయ జనతా పార్టీ తప్పితే రాజ్యాంగం గురించి మొసలి కన్నీరు కాచేటువంటి ఈ పార్టీలు ఏ రకంగా పాపాలు చేశాయో ఒక్కసారి ఆలోచన చేయండి. उसके बाद संविधान से सरकार का जन्म होता है, सरकार की कैबिनेट अत्यंत महत्वपूर्ण इकाई होती है। भारत के संविधान ने उसको संरक्षण दिया हुआ है। मनमोहन सिंह जी की सरकार की कैबिनेट ने एक निर्णय किया, उस निर्णय को ये शाहजादे ने पत्रकार वार्ता करके भारत के संविधान से बनी हुई कैबिनेट के निर्णय को खुले आम चीरे चीरे कर दिया था और वो संविधान के रक्षण की बातें करते हमारे सामने। మిత్రులారా, ఏ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం యొక్క అధినేత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని చట్ట రూపంలో ఒక బిల్లు తీసుకొస్తే ఈ యువరాజు ఏ రకంగా ప్రధానమంత్రిని, రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా, ఏలన చేసే విధంగా పత్రికా విలేకరుల ముందేనే, పత్రికా సమావేశంలోనే ఆ బిల్లును ముక్కలు ముక్కలు చేసి చించివేసి కేవలము ఈ ప్రజాస్వామ్యాన్ని, ప్రధానమంత్రిని, ప్రభుత్వాన్ని కాదు మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వుడు, ఈ యువరాజు రాహుల్ గాంధీ అనే విషయాన్ని మనం గమనించాలి. साथियों, इतना ही नहीं, भारत का संविधान बना तब देश के विद्वान लोग संविधान सभा में थे और उसमें कोई आरएसएस जनसंघ भाजपा तो जन्मा ही नहीं था। उस संविधान सभा में चर्चा हुई, महीनों तक चर्चा चली। डॉक्टर बाबा साहब आंबेडकर ने अपने विचार रखा और संविधान सभा ने निर्णय किया कि धर्म के आधार पर इस देश में कोई आरक्षण नहीं होगा। आरक्षण दलितों, आदिवासी, ओबीसी के लिए ही होगा, औरों के लिए नहीं होगा।
लेकिन आज ये शाहजादे और उनकी चौकड़ी बाबा साहब आम्बेडकर की पीठ में छुरा भोंक रही है, भारत के संविधान को रफा दफा कर रही है और वो बेईमानी करके पिछले दरवाजे से धर्म के आधार पर अपनी वोट बैंक को मजबूत करने के लिए दलितों का हक छीनने वा जाए, आदिवासियों का हक छीन रहे हैं, ओबीसी का हक छीन रहे और अपनी वोट बैंक को धर्म के आधार पर आरक्षण देने का खेल खेल रहे हैं। మిత్రులారా ఆ గొప్ప రాజ్యాంగాన్ని మేధావులు ఆ యొక్క రాజ్యాంగం రచించడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా ప్రముఖ పాత్ర పోషించాడో చర్చల అనంతరము మాసాల అనంతరం నెలల తరబడి జరిగినటువంటి చర్చల తర్వాత ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదు, ఏదైనా సామాజిక వివక్షకు గురైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పిస్తే ఇవాళ ఈ యువరాజు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ఈ ఎస్సీల ఎస్టీల బీసీల హక్కులను కాలరాస్తూ వాళ్ళ అధికారాలను ఏరక హరింపజేస్తూ దొడ్డిదారిన ఇవాళ మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి మతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాలు నడుపుతూ ఈ బీసీలను ఎస్టీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతూ రాజ్యాంగాన్ని సైతం కూడా అవమానపరుస్తున్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ। ये कांग्रेस वाले जरा कान खोलकर सुन लो, ये मोदी संविधान मेरे लिए मेरा धर्म ग्रंथ है, मेरी सरकार चलाने के लिए मेरा धर्म ग्रंथ है। और तुम्हें तो मालूम नहीं है, जब भारत के संविधान को 60 साल हुए, इस देश में अकेला मैं मुख्यमंत्री था, अकेला गुजरात का मुख्यमंत्री था जिसने संविधान के 60 साल का उत्सव मनाया था। मैंने सुरेंद्रनगर में हाथी के ऊपर हमारे संविधान को रखा था और संविधान का सम्मान करते हुए जुलूस निकाला था और उस राज्य का मुख्यमंत्री हाथी पर नहीं बैठा था, संविधान हाथी पर बैठा था और मोदी पैदल चल रहा था ताकि संविधान का सम्मान हो। మిత్రులారా నేను కాంగ్రెస్ వాళ్ళకు సవాల్ చేస్తున్నాను, మీరు కాచుకోండి, వినండి, చెవులుంటే ఈ రోజు ఈ రాజ్యాంగం అంటే ఇదొక పవిత్ర గ్రంథంగా భావించే నేను ఆనాడు దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి గుజరాత్ గా నేను ఆనాడు 60 సంవత్సరాల రాజ్యాంగం రచించినటువంటి సందర్భంగా ఒక గొప్ప పండుగగా వైభవంగా ఉత్సవాలు గుజరాత్ లో నిర్వహిస్తే ఏనుగు మీద ఊరేగింపు, నేను ముఖ్యమంత్రిగా మోదీగా నేను ఊరేగింపులో ఆ ఏనుగు మీద కూర్చొని ఊరేగించలేదు, ఆ పవిత్రమైన గ్రంథాన్ని ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగించి నేను కాలి నడకన భారీ ఊరేగింపు నిర్వహించి ఆ పవిత్ర గ్రంథాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని, ఆ రాజ్యాంగం అంటే అది పవిత్ర గ్రంథంగా భావించే నేను ఇది మోదీ అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ తెలుసుకోవాల్సిగా నేను కోరుతా ఉన్నాను। साथियों, मेरा समर्पण देश के संविधान के शब्दों के प्रति, देश की संविधान की भावनाओं के प्रति 2014 में देश ने मुझे चुन करके संसद में भेजा और जब मैं पहले दिन संसद में गया तो संविधान का प्रतिबिंब हमारे देश की संसद होती है और पहले ही जाकर के मैंने संसद के सामने सर झुकाया, अपना माथा टेका, बाद में मैंने कदम पार्लियामेंट पे रखा था क्योंकि संविधान के लिए हम समर्पित हैं। మిత్రులారా రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని మీరు శంకించాల్సిన అవసరం లేదు। నా జీవితం అంతా కూడా ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము, ఈ యొక్క రాజ్యాంగం కోసము సమర్పించిన వ్యక్తిని నేను। మొదటిసారిగా పార్లమెంట్ సభ్యునిగా నేను గెలిస్తే ఆనాడు నాకు రాజ్యాంగం పట్ల
ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని వెలిపించడానికి పార్లమెంట్ లో మొదటి అడుగు పెట్టినప్పుడు నేను ఆ పార్లమెంటు ఆ భవనం ముందు మోకరిల్లి నమస్కరించి ఆ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆ పవిత్రమైనటువంటి పార్లమెంటు భవనాన్ని గౌరవించి ఏ రకంగా నేను పార్లమెంట్ సభ్యునిగా కొనసాగానో మీరందరూ కూడా తెలిసిన విషయమే. 2019 में जब आपने मुझे दूसरी बार प्रधानमंत्री बनने का अवसर दिया और जब मुझे एनडीए ने अपना नेता चुना तो कार्यभार संभालने से पहले मैंने पार्लियामेंट के सेंट्रल हॉल में संविधान की किताब ला करके रखी थी. पहले मैंने जाकर के संविधान के सामने मारा माथा टेका, जैसे आप गीता रामायण महाभारत के सामने टेकते हो, जैसे कुरान बाइबल के सामने रखते हो, मैंने संविधान के सामने अपना माथा टेका. उसके बाद 2019 में कार्यभार संभालने के लिए मैंने अपना भाषण दिया था. ये मोदी का संविधान के प्रति समर्पण है. మిత్రులారా 2019లో రెండవసారి మీ యొక్క సమ్మతంతో ప్రధానమంత్రిగా నేను ఎన్నికైన తర్వాత ఎన్డీఏ నేతగా ఎన్నిక తర్వాత నేను నా బాధ్యతలు స్వీకరించే మొదలు ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ పవిత్రమైనటువంటి ఆ గ్రంథము ఆ రాజ్యాంగాన్ని ఆ సెంట్రల్ హాల్లో ప్రవేశపెట్టి ఆ సెంట్రల్ హాల్ ఆ పవిత్ర గ్రంథం ముందు నేను ఏ రకంగా ఆ యొక్క గ్రంథాన్ని ఒక పవిత్ర గ్రంథంగా ఏ రకంగా ఇవాళ భగవద్గీతగా ఖురాన్ గా బైబిల్ గా అన్ని వర్గాలు ఏ రకంగా పవిత్ర గ్రంథాలుగా భావిస్తాయో నేను సైతం కూడా ఈ రాజ్యాంగం కూడా అంతే పవిత్ర గ్రంథంగా భావించి ఆ రామాయణ మహాభారత లాంటి గ్రంథాలుగా స్వీకరించి నేను ఆ రకంగా పార్లమెంట్ లో ఆ రకంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి ఉపన్యాసం చేశారు. ఇవాళ మోదీ గారిని రాజ్యాంగం పట్ల శంకించేటువంటి ఈ శక్తులు వ్యక్తులు ఈ దేశ పట్ల వారికి ఉన్నటువంటి కట్టుబడి చిత్తశుద్ధి ఏమిటో దేశ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ये सत्ता भूख में डूबा हुआ ये शाही परिवार कांग्रेस पार्टी के संविधान को, देश का संविधान छोड़ो, कांग्रेस पार्टी के संविधान को भी मानने को तैयार नहीं है. उसको भी उन्होंने डस्टबिन में डाल दिया है. सीताराम केसरी कांग्रेस पार्टी के अध्यक्ष थे, रातों रात उनको बाथरूम में बंद कर दिया गया, उठा करके फुटपाथ पर फेंक दिया और संविधान की परवाह किए बिना कांग्रेस पार्टी पर ये शाही परिवार ने कब्जा कर लिया. साझादे जरा बोलने से पहले 50 बार सोचना शुरू करो. ఈ రాజవంశీయులు అధికార దాహంతో ఏ రకంగా మన రాజ్యాంగాన్ని అవమానపరిచారో మన రాజ్యాంగానే కాదు చివరికి వాళ్ళ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రచించుకున్నటువంటి ఆ యొక్క మరి రాజ్యాంగాన్ని కూడా ఏ రకంగా అవమానపరిచారో వారి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీతారాం కేసరి గారిని బాత్రూమ్ లో బంధించి ఆ రకంగా వారి సోనియా గాంధీని అధ్యక్షురాలుగా చేయడానికి ఏ రకంగా ఆ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని కూడా వారు అవమానపరిచారో ఇది వాళ్ళ చరిత్ర. ఇది వాళ్ళ యొక్క రాజ్యాంగం పట్ల వారికి పార్టీ విధానాల పట్ల ఉన్నటువంటి గౌరవం అనే విషయాన్ని దేశ ప్రజలు గమనించాల్సిగా నేను కోరుతా ఉన్నాను. ये संविधान के लिए नाम पर देश को मूर्ख बनाने के लिए निकले हुए. आपको पता होगा देश का पहला संविधान संशोधन उनके दादी के पिताजी पहले प्रधानमंत्री ने किया था और वो फ्री स्पीच पर ताले लगाने वाला किया था और आखिर में उन्होंने प्रेस पर प्रतिबंध लगाने वाला सुधार करने का प्रयास किया था. ये संविधान के प्रति इनकी भावना है. మిత్రులారా ఈ రాజ్యాంగం పట్ల ఏదైతే ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఇవాళ మా విధేయత పట్ల వాస్తవంగా మొదటిసారిగా ఈ యువరాజు ముత్తాత మొదటి అమెండ్మెంట్ ఏదైతే స్వేచ్ఛగా మాట్లాడేటువంటి ఈ భావనను ఆ యొక్క భావనను ప్రకటనను హరింపజేయడానికి మొదటి ఆ రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఆ యొక్క కుటుంబము ఇది నెహ్రూ కుటుంబం అనే విషయాన్ని నేను తెలుసుకోవాల్సిగా కోరుతా ఉన్నాను. इनका
संविधान से कोई लेना देना नहीं है। ये शाही परिवार को सत्ता खुद के पास रहे तो सब कुछ अच्छा, लेकिन इस देश में सत्ता अगर उनके हाथ से चली जाए तो सब कुछ निकम्मा। ये वो लोग हैं जो पार्लियामेंट चलने नहीं देना चाहते। ये वो लोग हैं जो चुनाव में इलेक्शन कमीशन जो परंपरा है नियुक्ति की, अब इलेक्शन कमीशन पे सवाल उठाते हैं। ये लोग ईवीएम पर सवाल उठाते हैं और अब अपनी वोट बैंक के लिए संविधान को बदनाम करने पर निकले हैं। लेकिन कांग्रेस वाले सुन ले, उनके चट्टे बट्टे सुन ले, उनकी पूरी जमात सुन ले, जब तक मोदी जिंदा है, जब तक मोदी जिंदा है, मैं संविधान का जब तक मोदी जिंदा है, मैं दलितों का आरक्षण, आदिवासियों का आरक्षण, ओबीसी का आरक्षण, मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा। మిత్రులారా, ఈ రాజవంశీయులు ఈ దేశాన్ని పాలించేదే మా జన్మ హక్కని, రాజ్యాంగం పట్ల గాని ప్రజాస్వామ్యం పట్ల గాని ఏ మాత్రం కూడా విశ్వాసం లేనివంటి ఈ కుటుంబము మేము అవసరమైతే ఈ పార్లమెంట్ కూడా నడవనీయము. ఇవాళ మీరు అధికారంలో ఉంటే మాకు ఈ అధికారాన్ని కావడానికి ఈ దేనికైనా దిగజారుతామని చెప్పి ఇవాళ రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎన్నికల కమిషన్ మీద ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈవీఎంల మీద కూడా వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు. వాళ్ళు గెలవకపోతే అందరినీ కూడా అవమానపరుస్తూ ఉంటారు. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు చివరికి రాజ్యాంగం పట్ల కూడా ఇవాళ ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో నేను ఇవాళ వీళ్ళ యొక్క తొత్తులకు వీళ్ళందరికీ చెంచాలకు కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ మోదీ బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించేటువంటి వ్యక్తి శక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరని, ఈ రాజ్యాంగాన్ని కాపాడే పూర్తి బాధ్యత మోదీగా నేను తీసుకుంటున్నాను. ఈ రాజ్యాంగం పట్ల ఏ రకంగా దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయో ఆ రిజర్వేషన్లకు మతపరంగా ముస్లింలకు దారాదత్తం చేస్తుంటే సహించే ప్రసక్తి లేదు. నేను బతికున్నంత కాలం వాటిని అప్పగించనని చెప్పి కూడా నేను ఈ రోజు సవాల్ చేస్తా ఉన్నాను. ఇవాళ साथियों, मैं आज तेलंगाना की धरती से ऐलान करता हूं, मोदी की तीसरी टर्म में, मोदी की तीसरी टर्म में ये वर्ष हमारे संविधान के 75 वर्ष हो रहे हैं। मैं इतने शान से संविधान का 75वां वर्ष मनाऊंगा और गली गली में जाकर के इनके पापों को खुला करके छोड़ूंगा। अब तो हर घर तक जाऊंगा, उन्होंने संविधान के साथ कैसा खिलवाड़ किया है। ये मेरी तीसरी टर्म में संविधान के 75 वर्ष बड़ी शान से मनाऊंगा, गाजे बाजे के साथ मनाऊंगा और इनके पापों को देश की गली गली में पहुंचा दूंगा। మిత్రులారా, ఈ తెలంగాణ నుంచి నేను ప్రకటిస్తా ఉన్నాను, మోదీగా నేను మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 75 సంవత్సరాలు రాజ్యాంగాన్ని రచించి పూర్తయ్యే సందర్భంలో తప్పకుండా ఈ 70 సంవత్సరాల రాజ్యాంగ అంగరంగ వైభవంగా ఈ దేశవ్యాప్తంగా ప్రతి పల్లెల్లో ప్రతి పట్టణంలో కూడా వైభవంగా బాజా బదింతులో జరుపుకోవడమే కాకుండా ఆ రాజ్యాంగాన్ని గౌరవింపే రీతిలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే కాకుండా వీళ్ళ పాపాలను, ఈ రాజవంశీయుల పాపాలను ఎండగడుతూ ప్రజల ముందు
దోషిగా నిలబెట్టడానికి రాజ్యాంగానికి అడుగడుగున ఏ రకంగా అవమానపరిచారు, తూర్చుపరిచారు, మీ యొక్క అధికార దాహంతో రాజ్యాంగాన్ని ఏ రకంగా కించపరిచారో ఈ 75 సంవత్సరాల ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా మీ భాగవతాన్ని బయట పెడతానని, బహిర్గతం చేస్తానని చెప్పి కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను. साथियों, ये लोग लोकतंत्र की एक भी बात मानने को तैयार नहीं। ये चुनाव लोकतंत्र का सबसे पवित्र उत्सव होता है, लेकिन इस चुनाव में इन्होंने एक नया उद्योग शुरू किया है। लोकतंत्र की भावना को चूर चूर करने वाला नया उद्योग शुरू किया है। इन लोगों ने फेक वीडियो बनाकर देश में लोगों को गुमराह करने का, समाज में तनाव पैदा करने का, संघर्ष का वातावरण बनाने का खेल शुरू किया है। इसमें तेलंगाना कांग्रेस और खुद डबल आर का नाम सामने आ रहा है। आप मुझे बताइए, क्या संवैधानिक पद पर बैठे लोगों से ऐसी हरकत करने की उम्मीद कोई देशवासी कर सकता है क्या? మిత్రులారా, ఈ ప్రజాస్వామ్యంలో భాగంగా ఒక ఎన్నికల ప్రక్రియ, ఆ ఎన్నికల ప్రక్రియ ఒక పండుగ వాతావరణంలాగా ప్రజాస్వామ్యాన్ని జరుపుకునేటువంటి మన హక్కు, ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి మనకు స్వేచ్ఛ. అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు అవమానపరిచే విధంగా వాళ్ళు ఓటమి ఛాయలో, ఓటమి నైరాశ్యంలో ఏ రకంగా దిగజారుతున్నారో, ఈ తెలంగాణలో ఒక ఫేక్ వీడియో సృష్టించి ఏ రకంగా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు కుతంత్రాలు పంటున్నారో, ఎన్నికల్లో గెలవలేమని చెప్పి ఏ రకమైనటువంటి దిగజారు చర్యలకు పాల్పడుతున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా డబుల్ ఆర్ గా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ యొక్క రాజు ఈ తెలంగాణలో అత్యంత పవిత్రమైనటువంటి రాజ్యాంగ పదవిని అనుభవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చేసే పని అని చెప్పి తెలంగాణ సమాజం ఇవాళ ప్రశ్నిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీన్ని ఎదుర్కోవడానికి ఎన్నికల ప్రక్రియ ద్వారా, ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ముందుకు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. साथियों, तेलंगाना और देश के विकास के लिए बीजेपी ही विकल्प है, बीजेपी ही संकल्प है। हमारी सरकार ने तेलंगाना के विकास के लिए लाखों करोड़ रुपए दिए हैं। इससे गरीब कल्याण के कार्यों में तेजी आई है। आज तेलंगाना में 4 वंदे भारत ट्रेन चल रही है। आज तेलंगाना के 40 रेलवे स्टेशन, 40 रेलवे स्टेशन का अमृत स्टेशन के रूप में विकास किया जा रहा है। इसमें हमारा जहीराबाद रेलवे स्टेशन भी शामिल है। हम मेडक, येलारेडी, बोधन, भैंसा मार्ग को नेशनल हाईवे घोषित करके उसका विकास करने जा रहे हैं। संगारेड्डी, नांदेड़, अकोला नेशनल हाईवे का काम भी पूरा हो गया है। इसे अंदोल, नारायणखेड़ और जुक्कल क्षेत्र में कनेक्टिविटी की अच्छी सुविधा मिलेगी। మిత్రులారా, తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయము. ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీ మీద ఉన్న విశ్వాసానికి అనుగుణంగా ఏ రకంగా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ నిర్వచనం అని ఇవాళ నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణకు 4 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇవ్వడమే కాకుండా 40 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఈ ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా ఇవాళ అమృత్ రైల్వే స్టేషన్ లో భాగంగా ఇవాళ జైరాబాద్ రైల్వే స్టేషన్ కూడా అందులో ఇవాళ మోదీ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధికి నాంది పలికింది. అంతేకాకుండా ఇవాళ మెదక్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బోధన్, బైన్సా నేషనల్ హైవే జాతీయ రహదారి కూడా ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వము ఇవాళ అభివృద్ధి చేస్తా ఉన్నది. సంగారెడ్డి, నాందేడ్, అకోలా ఆ రకంగా ఆ పని కూడా పూర్తి చేస్తా ఉన్నది. అదే కాకుండా అందోల్, నారాయణఖేడ్, జుక్కల్ కూడా దాని కనెక్టివిటీ కోసం కూడా మార్గం సుగమనం చేస్తూ అభివృద్ధికి పేదపీట వేస్తూ
జాతీయ రహదారులు కూడా ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధికి పాల్పడుతుందో ఇది వాస్తవం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. भाई बहनों, बीजेपी के प्रयासों के बीच तेलंगाना में कांग्रेस केंद्र सरकार के कामों को रोकने में लगी हुई है। केंद्र सरकार ने देवी सरक्का और समक्का जनजातीय विश्वविद्यालय खोलने का फैसला किया, लेकिन राज्य सरकार जमीन नहीं दे रही है। मनोहराबाद, सिद्धपेट, सिरिसिल्ला, कोत्तापल्ली, वहां रेल लाइन बनाने का काम भी यहां की राज्य सरकार रोक करके बैठी है। आप मुझे बताइए, जो कांग्रेस राजनीति के लिए तेलंगाना का विकास ठप करना चाहती है, उसे तेलंगाना से एक भी सांसद मिलना चाहिए क्या? మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వము తెలంగాణకు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో కూడా సముచితమైనటువంటి భాగస్వామ్యం కల్పిస్తూ ఉంటే మన గిరిజనుల ఆదివాసుల ఆరాధ్య దైవము సమ్మక్క సారక్కల పేరు మీద ఆ యొక్క ట్రైబల్ యూనివర్సిటీకి మంజూరు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం భూమి ఇవ్వకుండా ఏ రకంగా అడ్డుపడుతున్నదో ఒకసారి మీరు గమనించాలి. మనోహరాబాదు నా ఒక్క ఓటుతో నాలాంటి కోట్లాది మంది మహిళలు లక్షాధికారులయ్యారు. ఇప్పుడు నేను వేసే ఓటుతో మరో 3 కోట్ల మంది మహిళలు లక్షాధికారులు అవుతారు. ఇది మన మోదీ గ్యారెంటీ. మరి నా గ్యారెంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అభివృద్ధి నిరోధకులకు ఈ రాష్ట్రంలో ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా గెలిపించాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. साथियों, आज ये इंडी अलायंस इतना हताश निराश हो चुका है कि उसे विपक्ष में अधिकृत विपक्ष बनने की भी उम्मीद खो चुका है। उतने लोग भी जीत करके नहीं आएंगे और शायद इतिहास में ये कांग्रेस का सबसे कम नंबर होगा पार्लियामेंट में। आज इनके अलायंस में कोई ऐसी पार्टी नहीं है जो 272 सीट पर चुनाव लड़ रही हो, इसलिए इन्हें वोट देकर अपना वोट खराब करने के लिए कोई भी समझदार हिंदुस्तानी नहीं वोट डालेगा। मेरा आपसे अनुरोध है, 13 मई को 13 मई को जहीराबाद से बीजेपी कैंडिडेट श्री भीमराव बसंतराव पाटिल और मेडक से एम रघुनंदन राव, मेरे इन साथियों को विजयी बनाइए और उनको जब आप वोट देंगे ना, वो वोट सीधा सीधा मोदी को मिलेगा। वो वोट सीधा सीधा मोदी को मिलेगा। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद. మిత్రులారా, ఈ విపక్ష కూటమి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. ప్రతిపక్ష హోదా కావాల్సిన సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. అన్నిటికంటే చరిత్రలో తక్కువ సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ జైరాబాద్ నుంచి ఏ రకంగా వసంతరావు మరి పాటిల్, మెదక్ నుంచి రఘునందన్ రావును గెలిపించి మీరు వేసే ప్రతి ఓటు మోదీకి దక్కుతుందనే విషయాన్ని గమనించి ఓటు వేయాల్సిందిగా మీ కలను సాకారం చేయడమే మోదీ గ్యారెంటీ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.